సార్ మరి తెలంగాణలో రేరా ఎన్ఫోర్స్‌మెంట్ స్ట్రిక్ట్ చేయడం జరిగింది సార్. అంటే దీనివల్ల అసలు రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి అంటే ఎలాంటి ప్రభావం పడింది సార్? ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా, హ్మ్. ఓకే, ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు. కానీ రీసెంట్ పాస్ట్లో గత మనకి చూస్తే ఒక 6 నెలల నుంచి చాలా యాక్టివేట్ అయింది. దీనికి ఒక మంచి ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని దానికి ఇన్ఛార్జిగా వేశారు సత్యనారాయణ గారు. అండ్ ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకి అప్పలెంట్ అథారిటీని కూడా వేశారు. అంటే మన ఇక్కడ సాటిస్ఫై కాకపోతే పై అథారిటీకి వెళ్ళడానికి కూడా వేశారు. కాబట్టి ఇవన్నీ ప్లేసెస్లో వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే మోసపోయారో ఓకే సార్. ఆర్ బిల్డర్ ఎవరైతే చెప్పిన ప్రామిసులు అన్నీ కూడా డెలివర్ చేయలేదు, హ్మ్. అలాంటి వాళ్ళంతా కూడా రెరాని అప్రోచ్ అవుతున్నారు. రెరాని అప్రోచ్ అయితే రెరా ఏం చేస్తుంది, డిలే అయినా కూడా కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. ఏదైనా కంప్లీట్ చేయకుండా వదిలేసేస్తే దానికి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ని బిల్డర్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ అందరికీ సొసైటీకి ఇచ్చి మీరే చేయించుకోండిరా నాయనా ఓకే సార్. అని చెప్పడం జరుగుతుంది.